పెసరపప్పు టమాటా జీరో ఆయిల్ లేకుండా నేను టమాటా పెసరపప్పు ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్ అండ్ హెల్తీ కూడా. ఓకే, కుక్కర్ అయితే తీసుకొని 1 కప్పు పెసరపప్పు అయితే వేసుకున్నాను. పెసరపప్పులో 3 టమాటాలు 2 పచ్చిమిర్చి కడిగేసి బాగా ఇలా చేత్తో చితిపేయాలన్నమాట. ఎంత పిసికితే అంత టేస్టు. అలాగే ఒక ఉల్లిపాయ, ఇదే టైంలో ఫ్రెష్ కరివేపాకు 2 రెబ్బలు అయితే యాడ్ చేసేసుకోండి. సో ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇవన్నీ వేసేసి మళ్ళీ ఇంకోసారి బాగా చేత్తో పిసికేయాలి గట్టిగా. ఇదంతా బాగా కలిపేసిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళైతే పోసేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసేయాలన్నమాట. సో నేను ఇది హై ఫ్లేమ్లో పెట్టి చూపించాను వీడియో కోసం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 విజిల్స్ రాగానే మనకి పప్పు ఉడికిపోద్ది. అప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా బాగా మెదిపేసి పచ్చిమిర్చి, టమాటా అంతా, ఉల్లిపాయ బాగా ఉడికిపోయింది, మెదిపేసి వేడి అన్నము, నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటుంటే ఉంది సూపర్ ఉందన్నమాట. ఈ పప్పుని చపాతీ, పుల్కా దేంట్లోకైనా తినొచ్చు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. హెల్దీ ఫుడ్ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.